ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఆగస్టు నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18 తారీఖు జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు, యథావిధిగా పెట్టడం జరుగుతాయి. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కానీ, టారో రీడింగ్ కోసం కానీ స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు సంప్రదించవచ్చు. నన్ను పుట్టిన డేటు టైం ఉంటే వ్యక్తిగతంగా మీరు ఫోన్లో వచ్చి కలవచ్చు, లేదా ఫోన్లో కూడా మాట్లాడచ్చు. టారో రీడింగ్ కోసం మీరు సంప్రదించవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి. ది వరల్డ్ కార్డు తీసుకుందాం. 8 ఆఫ్ కప్స్. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మిమ్మల్ని, మీరు కొన్నింటిని వదిలేసుకుంటారు. ఏదైతే ఉపయోగపడదో, ఏదైతే మోసపోతారో దాని చుట్టూ తిరుగుతారు. ఉపయోగపడేదాన్ని వదిలేసి మోసపోయేదాన్ని గుడ్డిగా నమ్ముతారు. అడవిలో జంతువులు ఎలా ట్రాప్లో పడతాయి అలా మోసపోవద్దు, గుర్తుపెట్టుకుంటే. హనీ ట్రాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేయడం, మెసేజ్ రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివి చేయవద్దు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే కొంత పాత వాళ్ళని నమ్మాలి, కొంతమందితో దూరంగా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు మీ మనసు తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ వల్ల మనకు నష్టం, వీళ్ళ వల్ల ఉపయోగం, వీళ్ళు మన శ్రేయస్సు కోరుకునేవాళ్ళు, వీళ్ళు మన అనవసరంగా దూరం పెట్టుకున్నాం. ఇలాగా కొంత రియలైజేషన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. అది ఎంతవరకు రియలైజ్ అవుతారు, ఎంతవరకు దాన్ని మీరు మీ విజ్ఞానాన్ని వినియోగించుకుంటారని ముఖ్యమైనది. మోసపోకుండా చూసుకోండి. అవసరాన్ని స్పందించండి, అనవసరంగా స్పందించద్దు. అవసరాన్ని బట్టి దేనికైనా నిర్ణయాలు తీసుకొని స్పందించండి. అనవసరంగా దేంట్లో తలదూర్చొద్దు. అందులో వివాదాలు, గొడవల్లో అసలు తలదూర్చొద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ స్టార్. మీకు ఇదే చెప్తాను అన్నమాట. మీ పాస్ట్లో కొన్ని మంచి వార్తలు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము, దాని మూలంగా కొన్ని ఉపయోగాలు, కొన్ని రకాల మంచి వార్తలు వినడము, కొన్ని శుభాలు, కొన్ని ప్రశాంతమైన వాతావరణం పాస్ట్లో. ప్రజెంట్లో మీరు అనుకున్నది గొప్పగా ఉండదు. మీరు ఏదో జరుగుతుంది, ఏదో చేద్దాం అనుకుంటే కొండంత వెలకన పడే సందర్భాలు ఉంటాయి తప్ప ఖచ్చితంగా మనకి ఎలా బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల తొందరపడకుండా నిదానంగా ఏ పని ఏం చేయండి. ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఈ పని చేద్దాము, అయితే అవుతుంది, లేకపోతే లేదు అని అనుకోవాలి తప్ప ఖచ్చితంగా ఎలాగైనా చేసి తీరాలనుకుంటే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా అదే కనబడుతోంది. కొండంత వేలకన పెట్టే పనులు సిస్టమేటిక్గా లేకుండా ఉన్నాం, ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నాం. చేయడం మూలంగా అవుట్పుట్ రాక ఎదుటి మళ్ళీ నిందించే లక్షణం. అంగో నాకెవరు చెప్పలేదు, నాకెవరు చేయలేదు. మీరు ఎవరైనా చెప్పి చేస్తే దాంట్లో సాధక బాధకం మీకు అర్థమవుతుంది, చెప్తారు వాళ్ళు. మీరు చేసేసి నువ్వు చెప్పచ్చు కదా అంటే ఎవరు చెప్పరు కదా, చెప్పిన మాట మీరు వినరు. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అందువల్ల ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆప్తుల్ని, ఆత్మీయుల్ని అడిగి సలహా తీసి చేయండి తప్ప తొందరపాటు మాటలు, తొందరపాటు పనులు చేయవద్దు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ కప్స్, సామాజికంగా లవర్స్. కుటుంబపరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, బాగానే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. సామాజికంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మీ ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చింది కదా, ఇక్కడ డెవిల్ కార్డు, సబ్సిక్వెంట్ కార్డు మనకి ది వరల్డ్ వచ్చింది. డెవిల్ కార్డు వచ్చింది మనకి, దానికి సబ్సిక్వెంట్ కార్డు వరల్డ్ వచ్చింది. సమాజం వల్ల మీరు ఎదురు దెబ్బలు తగిలే అవకాశము, మీరు చెప్పాను కదా హనీ ట్రాప్స్ ఇలాంటివని, మోసపోయే అవకాశం, గుడ్డిగా నమ్మి ఎదురు వాళ్ళు మోసపోయి మన పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పుకొని ఇబ్బందులు పడే అవకాశము. ఎలాంటి ట్రాప్లోనూ పడకుండా చూసుకోండి. కొన్ని అనవసరం ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా లేకపోతే చికాకులు వస్తాయి. 21వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండి మీ పర్సనల్ మ్యాటర్స్, వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పవద్దు. ఏ విషయం కూడా అనవసరంగా డిస్కషన్ చేయవద్దు ఎవరితోటి. ఇదే మీకు ముఖ్యమైన సూచన. ముఖ్యంగా మగవాళ్ళకి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి బయటికి అనవసరంగా చెప్పవద్దు. మీ పర్సనల్ ఫీలింగ్స్, రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి, అన్నీ బయటికి చెప్పక్కర్లేదు, చెప్పద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్. కొంత భారం, పని భారం పెరిగిపోతుంది. మీ ఎవరిని కొలీగ్స్ ఎవరిని మెటర్నిటీ లీవ్ లాంటి ఏదైనా పెట్టుకుంటే ఆ వర్క్ కూడా మీరే చేయాల్సి వస్తుంది.
ఒకే మనిషి 2-3 ప్రాజెక్టులు చేయాల్సి వస్తుంది. మీ పని, పక్క వాళ్ళ పని, అన్ని పనులు మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 3వ వారం అంతా ఉంటుంది, 4వ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ వ్యాండ్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నం చేయాలి, చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. అవకాశాలు వదులుకోవద్దు. 20వ తారీఖు దాకా స్తబ్దంగా ఉండింది. 20వ తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది. 2-3 ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏ ఆప్షన్ తీసుకోవాలి అనేది మీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? మెజిషియన్. ఆర్థికంగా బాగుంటుంది. ఏదైనా ఊహించిన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీస్ వాటిని సేల్కి ఏదైనా పెట్టుండే కనుక అది సేల్ అయ్యి డబ్బు తెచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా సహకారం లభిస్తుంది, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్ట్స్. ఏం ఇబ్బంది ఏమి ఉండదు, బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇంకో కార్డు తీసుకుందాం దీనికి. కింగ్ ఆఫ్ సోర్ట్స్. ఏదైనా చిన్న చిన్న లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో సీనియర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు సడన్గా లే ఆఫ్ రావడం, ఉద్యోగం పోవడం ఇలాంటివి. లేదు ఏదైనా మన వెహికల్ పెనాల్టీ ఇలాంటిది ఏదో ఒకటి ఇంతకుముందు జరిగిన పొరపాట్లు అవి మళ్ళీ బయటకు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం కొంచెం ఉండదు. ఊహించిన చిక్కులు సమస్యలు వస్తాయి. అది రిలేటెడ్ ఉద్యోగంలో వాళ్ళకి అయితే ఉద్యోగం పోయే అవకాశం, పెద్ద సీనియర్ పొజిషన్ వాళ్ళకి లోడ్ ఎక్కువైపోవడం, లేదు మామూలుగా ఉంటే మన పెనాల్టీలు ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎంపరర్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? స్ట్రెంగ్త్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగుంటుంది? మూన్. మగవారు ఆడవారికి కూడా ఇద్దరికీ అంత అనుకూలంగా లేదు చెప్పాలంటే. మగవారు కొంత మీ స్థాయి, మీ గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, నొడని నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి 22వ తారీఖు దాకా. తర్వాత పర్వాలేదు. ఆడవారికి సంబంధించి కూడా మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే మాట పడతారు. ఎదురువాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు మనకి. వాళ్ళ తప్పు సరిదిద్దే ప్రయత్నం, మీరు ఇలా చేయకూడదు అని చేసే ప్రయత్నం చేస్తే సమాజం ఎలా ఉందంటే నాకు తెలుసు నువ్వు పోని చెప్తారు, నోరు మూసుకోమని చెప్తారు డైరెక్ట్గా. నాకు తెలుసు నీ పని నువ్వు చూసుకోమని చెప్తారు. మనం ఫీల్ అవ్వాలి. మనం ఎందుకు ఫీల్ అవ్వడం? మనం అసలు చెప్పడం ఎందుకు, ఫీల్ అవ్వడం ఎందుకు? ఈ రకంగా పరిస్థితులు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి కంట్రోల్ తీసుకోవాలి. సలహాలు చెప్తే ఇన్ని రోజులు ఎవ్వరు లేరు. అందులో బయట వాళ్ళకి అసలు సలహా చెప్పద్దు. ఇంట్లో వాళ్ళే వ్యతిరేకంగా ఉంటే కూల్గా ఉండి అయ్యా అలా కాదు ఇలా కాదు బాబు, అయ్యా బాబు బతిమాలు చేయించుకోవాలి తప్ప దెబ్బలాడితే ఇన్ని రోజులు పోయాయి. ఇది గుర్తించాలి. ఆ రకంగా ఉంటే 24వ తారీఖు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ గురించి మీరిద్దరూ భార్యాభర్తనేమో ఆలోచించుకోరు, పిల్లల గురించి ఆలోచించుకోరు. పిల్లల గురించి ఏం చేయాలి, వాళ్ళ గురించి తీసుకునే నిర్ణయాలు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏమిటి, ఇవన్నీ ఇదే రకమైన ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. సంతానం గురించి చింత ఎక్కువ అవుతుంది. సంతానపరంగా కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశము. ఫోర్సబుల్గా ఒక ఫోర్స్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది మన మీద. వాళ్ళ చేత తప్పు చేయించే ప్రయత్నం కానీ, వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ, ఈ మ్యారేజ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని ఇబ్బంది పడే అవకాశము. నరఘోష ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల పిల్లల్లో కూడా కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. మీకు 20వ తారీఖు దాకా. 19వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. 20 నుంచి బాగుంటుంది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా అనుకున్నంత సక్సెస్ఫుల్గా ఉండవు. కొంచెం ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. ఉత్తర మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. మఖ నక్షత్రం వాళ్ళు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. ఎవ్వరి విషయం తలతోచద్దు, ఎందులోనూ తలతోచద్దు. అలా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఏదో రకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 18, 19 తారీఖుల్లో కొంత చికాకులు కూడిన వాతావరణం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరిని ఇన్వాల్వ్ అయితే వాళ్ళతో మాట్లాడడం మానేయండి. పక్కన పర్సనల్ లైఫ్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మీ సీక్రెట్ బయటకు పోకుండా చూసుకోండి. ఎదుటి సీక్రెట్ తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు. టచ్ మీ నాట్ లాగా ఉండండి 22వ తారీఖు దాకా. తర్వాత బాగుంటుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వాస్తవంలో జీవించాలి. మీరు అనవసరం విషయాలు వాటిలో తలదోచకుండా, భ్రాంతులకు పోకుండా, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మీరేమిటి, మీకేముంది, మీకేం వస్తుంది, మీరు ఏం చేయగలరు, మీరు చూసుకోండి. పక్క వాళ్ళ జీవితంలో తొంగి చూడొద్దు. మీరు పుబ్బవాళ్ళు ఉత్తర వాళ్ళు ఇద్దరు కూడా. పరిహారం ఏం చేయాలి, మఖ వాళ్ళు ఏం చేసుకోవాలి? సన్ ఆది చొరదీని చదువుకోండి. సూర్యభగవాన్ని ఆరాధన చేయండి. పుబ్బవాళ్ళు ఏం చేయాలి?
4 ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి, దుర్గాదేవి పూజ చేసుకోండి. ఉత్తర మొదటి పాదం మళ్ళీ ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్ నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి. ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు. ఇవన్నీ కూడా 18 జరుగుతాయి. ఈసారి కూడా లైవ్ టెలికాస్ట్ ఉండదు, గమనించండి. శుభం భూయాత్.